తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను, మీ అందరి భరతం పడతాను, మీరు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టి మీ అందరినీ రోడ్డు మీదకు ఈడుస్తాను, నాతో పెట్టుకుంటే మీ అందరి భాగోతం బట్టబయలు చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అసలు కవిత వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కవిత వార్నింగ్లు ఇస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కా? అధికారంలో ఉన్నప్పుడు కవితను బుల్డోజ్ చేయడానికి చూసిన సీనియర్ నేతలకా? అసలు జాగృతి ప్రెసిడెంట్ పొలిటికల్ వ్యూహం ఏంటి? ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? దేవుడి దయవల్ల ఏదో ఒకరోజు తాను కూడా సీఎం అవుతానని, అప్పుడు అందరి సంగతి చెబుతానని ఘాటుగానే హెచ్చరిస్తోన్న కల్వకుంట్ల కవిత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అన్యాయాన్ని, అక్రమాల్ని తిరగతోడతానని హెచ్చరించారు కవిత. ఆ దిశగా ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది, దేవుడి దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సింది అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగింది. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరినా నేను అట్లే చెప్తున్నా. నేను తప్పు చేస్తే ప్రజలకే సరే తప్పు చేసినారు భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యం లేదు, తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బురద చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటకు తీస్తాను. ఇటీవల తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మరికొంతమంది నాయకులకు కవిత లీగల్ నోటీసులు పంపించారు. జాగృతి, జనం బాట పేరులో నియోజకవర్గాలు పర్యటిస్తోన్న కవిత ఎక్కడికి వెళ్లినా చేస్తోన్న ఆరోపణలు, విమర్శలు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏదో ఒకరోజు సీఎం అవుతానన్న కవిత ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన కవిత రాజకీయంగా నిలదొక్కునేందుకు తెలంగాణ జాగృతి సంస్థ తరపున రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజలకు చేరువై వారితో సొంతంగా మమేకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అంతటా కలయ తిరుగుతున్నారు. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో హైదరాబాద్లో తమ యాత్ర కొనసాగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కవిత ముందుకు వెళ్తున్నట్టుగా జాగృతి నాయకులు మాట్లాడుకుంటున్నారు. జాగృతిలో కవిత తర్వాత మరో బలమైన లీడర్ లేరు. అలాంటిది సరైన నాయకత్వం లేకుండా కవిత మున్ముందు రోజుల్లో ముఖ్యమంత్రి ఎలా అవుతారు అన్న ప్రశ్న అందరి మధ్యలో ఉత్పన్నమవుతోంది. కేసీఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయంటోన్న కవిత తన మాటల దాడిలో కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను కూడా వదలడం లేదు. మరోవైపు తన తనయుడు ఆదిత్యను పొలిటికల్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తూ కేసీఆర్ నిజమైన వారసులం తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలా తండ్రి సెంటిమెంట్ తనకు ప్లస్ అవుతుందని జాగృతి అధ్యక్షురాలు భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన అక్రమాలు, దాష్టికాలను తాను బయటపెడుతూ ఉంటే తనపై, తన భర్తపై ఆ పార్టీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కవిత ఘాటుగా వార్నింగ్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ తో అంటగాగుతున్నారని ఆరోపిస్తూ తన భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెకిలి ప్రయత్నాలు చేస్తోన్న గుంట నక్కలు జాగ్రత్త అని తీవ్రంగా స్పందించారు. తాను కేవలం టాస్ వేశానని, ఇప్పటికే గెలిచామని, టెస్ట్ మ్యాచ్ ముందుందని వ్యాఖ్యానించారు. ఇంతకీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది కొంత ప్రశ్నార్థకంగా మారింది. తన బావ అయిన హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటకు కవిత వెళ్లినప్పుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు దీవిస్తే తాను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తానని చెప్పుకొచ్చారు. మరి నిజంగానే సిద్దిపేట నుంచి పోటీ చేస్తారా, లేదా తాను ఎంపీగా పనిచేసిన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోటీకి దిగుతారా? లేకపోతే తాను రాజకీయ జీవితం ఇచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బరిలోకి దిగుతారా? అదీ కాకుండా సేఫ్ సైడ్ గా మరో నియోజకవర్గం వెతుక్కుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నిలబడి విజయం సాధిస్తే ఓకే, కానీ ఒకవేళ గెలవకపోతే ఆ రూట్ మార్చుకుని తిరిగి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? అలా చేస్తే ధర్మపురి అరవింద్ పై పోటీ చేసే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో కవిత అనుసరించే కార్యాచరణ ఎలా ఉంటుందో.